నాగబాబు కాళ్ళు పట్టుకున్న జబర్దస్త్ రచ్చరవి. బ్రేక్ కోసం ఏళ్లకు ఏళ్ళు ఎదురు చూసిన నవ్వుల మహారాజులకు అచ్చేదిని వచ్చాయి. చిన్న నటులకు ఇప్పుడు పెద్ద దిక్కు దొరికింది. జబర్దస్త్ రూపంలో బలమైన ప్లాట్ఫామ్ నేనున్నానంటూ వెన్ను తట్టే నాగబాబు వారికి కొండంత అండ. ఆ అండతో అంతులేని తమ ప్రతిభతో అవకాశాలు అందిపుచ్చుకుంటూ ఇప్పటి వరకు పడిన కష్టాలకు చెల్లు చీటీ రాసి అంచెలంచెలుగా ఎదుగుతున్నారు. ఇలా జబర్దస్త్ కమెడియన్లు జీవితంలో నిలదొక్కుంటున్నారు. సంపాదించిన ప్రతి రూపాయలో తమ కష్టాన్ని చూసుకుంటూ జాగ్రత్తగా భవితను మలుచుకుంటున్నారు. మారుతున్న కాలంలో కనీస తక్షణ అవసరంగా మారిన సొంతింటి కలను నెరవేర్చుకుంటున్నారు. తాజాగా జబర్దస్త్ కమెడియన్ మిస్టర్ మేధావి రచ్చరవి కూడా సొంతింటి క్లబ్లో చేరాడు. ఆప్తులు ఆత్మీయులు ప్రోత్సహించిన పెద్దల సాక్షిగా గృహప్రవేశం చేసిన రవి ఆ సందర్భంగా తాను ఈ స్థాయికి రావడానికి కారణమైన నాగబాబుకు పాదాభివందనం చేసి కన్నీటి పర్యంతమయ్యాడు. జబర్దస్త్ ప్రోగ్రాంకు జడ్జిగా వ్యవహరిస్తున్న నాగబాబు వారికి కొండంత అండ. అందుకే వారంతా అన్నా అంటూ ఆప్యాయంగా, సార్ అంటూ గౌరవంతో అభిమానాన్ని చాటుకుంటారు. సంపాదించిన డబ్బును పాడు చేసుకోకండ్రా అబ్బాయిలు అంటూ వారిని క్రమశిక్షణలో పెడుతున్నది నాగబాబేనట. అందుకే వారంతా తమకు లైఫ్ ఇచ్చింది నాగబాబే అంటారు. రచ్చరవి కూడా ఆ క్రమంలోనే నాగబాబును చూడగానే పట్టుకుని ఏడ్చేశాడు. నవ్వించేది తామైనా తమ నవ్వుల వెనక ఉన్నది నాగబాబేనంటున్నాడు రచ్చరవి. మరో విషయం, రచ్చరవి కొత్తింటికి నాగబాబు ఒక్కరే కాదండోయ్, మరో జడ్జి రోజా, వెండితెర నవ్వుల వేల్పు బ్రహ్మానందం కూడా వచ్చారు. ధన్రాజ్, వేణు, చమ్మక్ చంద్ర, గాలిపటల సుధాకర్, అప్పారావు వంటి జబర్దస్త్ టీం సభ్యులంతా చేరారు. ఇంకేముంది, రవి గృహప్రవేశ కార్యక్రమంలో రచ్చరచ్చగా కామెడీ చేశారు.